రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలు ఒక వ్యవస్థ అధికారంలోకి ఇంకొకరు జోక్యం చేసుకోకూడదు అన్నటువంటిది రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశం. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ ఆధిపత్యం చలాయించే ధోరణులు రావడం వలన రాజ్యాంగ సంక్షోభాలు వస్తున్నాయి. ఆ సంక్షోభాల నివారణకి ఉద్దేశించినటువంటి సుప్రీంకోర్టే సంక్షోభానికి కారణమవుతున్నటువంటి వ్యవహారం. ఏదైతే గవర్నర్లకి రాష్ట్రపతులకి సాధ్యమైనంత త్వరగా బిల్లులు క్లియర్ చేయాలని రాజ్యాంగంలో ఉంది, కానీ ఇంత అన్న డెడ్ లైన్ లేదు, టైం లేదు. బట్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 3 నెలల గడువు పెట్టింది. 3 నెలల లోపు బిల్లు ఐదర్ యాక్సెప్ట్ ఆర్ డెనై చెయ్యమని చెప్పేసి. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఈ మధ్యన జోక్యం చేసుకున్నటువంటి సందర్భంలో అదే ఉత్తర్వుల్ని ఇచ్చాను అని చెప్పింది సుప్రీంకోర్టు రాష్ట్రపతులకి, గవర్నర్లకి. రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు, మీకేం అధికారం ఉంది, మాకంటే మీకు అధికారం ఎక్కువ ఉందా, మాకంటే మీరే ఉన్నతులా అన్నటువంటి దీంట్లో తేల్చాల్సినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టే సర్వోన్నతం, రాష్ట్రపతితో రగడ మీద సీజే ధర్మాసనం తేలుస్తుంది, న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం, అవసరమైతే చట్టాలను పక్కన పెడతాం, రాష్ట్రపతి లేఖ ఫక్తు రాజకీయ వివాదమే అయినా సమాధానం ఇచ్చి తీరుతామంటూ చీఫ్ జస్టిస్ న్యాయ సమీక్ష మౌలిక నిర్మాణంలో భాగం అన్నటువంటి కాన్సెప్ట్లో చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 142 కట్టబెట్టిన అసాధారణ అధికారం రాష్ట్రపతి గవర్నర్ల గడువు మీద జస్టిస్ గవాయ్ స్టేట్మెంటు, బిల్లులని రాష్ట్రపతి గవర్నర్లు తొక్కిపట్టజాలరు, తమిళనాడు బెంగాల్ తరపున సింబల్ సింఘ్వి వాదనలు వినిపించారు, కేంద్రం తరపున అభ్యంతరం చెప్పాడు సొలిసిటర్ జనరల్ మెహతా అన్నటువంటిది నిన్న జరిగినటువంటి డిబేటు. బేసిక్గా ఒకటే, సుప్రీం రాష్ట్రపతి కంటే నేనే సర్వోన్నతం అంటే గనక రేపు పొద్దున రాజ్యాంగ సవరణ చేసి అధికారాలను తగ్గించే పరిస్థితి వస్తుంది.